ఈ లైవ్ దృశ్యాలు సీసీ కెమెరాలు అడుగడుగునా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ యొక్క తీరుతెన్నులు చూస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగ్గుర్లు పుడుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా రోమాలు నిక్కబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత ఘోరాతి ఘోరంగా జనాలు మరణిస్తున్నారా? చూడండి, ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే అక్కడ యాక్సిడెంట్ దృశ్యాలు చూడండి. పూర్తిగా ఒక కారు, బహుశా ఇన్నోవా కార్ అయి ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా లారీని ఢీకొట్టింది. లారీ ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొట్టినటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 స్పాట్లోనే మరణించారు. దాంట్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఆ 2 చిన్నారులకి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా స్టువర్ట్పురం వాసులుగా తెలుస్తోంది. మహానంది వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసింది. ఒకసారి కేవలం మీకు ఆ లైవ్ దృశ్యాలని ఫుల్ బాక్స్లో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దృశ్యాలను చూడండి. వేగంగా ఇది ఎగ్జాక్ట్గా 1:35 సమయంలో చోటు చేసుకుంది. ఎడమవైపు నుంచి వేగంగా, అది సింగిల్ రోడ్ అయి ఉంటుంది బహుశా, చాలా వేగంగా కారు వచ్చి డైరెక్ట్గా అవతల వైపు నుంచి వచ్చినటువంటి లారీని ముందు భాగానికి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ పరిస్థితి చూడండి ఒకసారి. ఆ కారు వేగం చూడండి, రెప్పపాట్లో కన్ను మూసి తెరిసేంత లోపునే ఆ వేగం అలా వెళ్ళిపోయింది. అక్కడ పెట్రోల్ బంకులు సమీపమైనటువంటి పెట్రోల్ పంప్ దగ్గర రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలు ఇవి. దాంట్లో ఆ దృశ్యాలు గమనించండి. వేగంగా వచ్చి అలా ఒక్కసారిగా లారీని ఢీకొట్టేసింది. ఒక్కసారి కారు వెనుక భాగం పైకి లేచింది. ఆ తర్వాత లారీ కూడా చాలా వేగంగా ఉంది కాబట్టి అది కూడా బహుశా ఆ లారీలో కొంత లోడ్ కూడా ఉంది. సో హెవీ లోడ్తో ప్రయాణిస్తున్న లారీ కూడా, ఆ లారీ కొంత దూరం ఒక 10-20 మీటర్ల వరకు ఆ కార్ని 100 మీటర్ల వరకు అలాగే ఆ కార్ని వెనక్కి నెట్టుకుంటూ వచ్చేసింది. ఈ ప్రమాదం చాలా డేంజరస్ యాక్సిడెంట్గా చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే బెసిక్గా వెనకాల నుంచి వచ్చి ఢీకొనడం చూసాం, ఒకవైపుగా ఓవర్టేక్ చేస్తుంటే గమనించకపోవడంతో యాక్సిడెంట్ అవ్వడం చూసాం. కానీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడం చూస్తూ ఉంటే ఇక్కడ ఆ కార్ అదుపు తప్పిందా అనేది మాత్రం అర్థమవుతోంది. బహుశా ఇక్కడ లారీ తన రూట్లోనే వస్తోంది, ఒకే రూట్లో వస్తోంది, కారు ఒకే రూట్లో వస్తోంది. సో ఎవరు ఇక్కడ తప్పనేది మనకి ఇక్కడ సీసీటీవీ దృశ్యాలు అర్థం కావడం లేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే చూసారో, లైవ్లో ఈ దృశ్యాలని గమనించారో, చూసిన వారంతా కూడా కార్దే తప్పనట్టుగా చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే కొంత కంట్రోల్ తప్పింది, కార్కి కంట్రోల్ మిస్ అయింది, హెవీ స్పీడ్గా ఉన్న. అట్ ది సేమ్ టైం లారీ డ్రైవర్ కూడా గమనించలేదు, చాలా వేగంగా వస్తూ ఉన్నాడు. అందుకే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేది స్థానికంగా ఉన్న వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదం చూస్తుంటేనే నిజంగా ఇంకోసారి కార్ ప్రయాణించే సమయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకు అర్థమవుతున్నట్టుగా ఉండాలి. ఎందుకంటే డెఫినెట్గా మనం అన్ని సమయాల్లో ఎప్పటికీ మనం ఫోన్ చూస్తూనే ఉంటాం, ఫోన్ చూస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. కార్లో 10 మంది పెట్టేసుకొని ఏకంగా హెవీ సౌండ్తో లోపల స్పీకర్ లాంచ్ చేసుకొని మనం ఏది పట్టించుకోకుండా ఒక వైబ్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. వాళ్ళు చూడండి, మహానందికి వెళ్ళిపోయి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరుగుతుందని భావించుంటారా? వారు కనీసం ఊహించుంటారా? ఆ అనుకోని సంఘటన కారణంగా 6 స్టువర్ట్పురానికి సంబంధించినటువంటి వాసులు ఈ యాక్సిడెంట్లో మరణించారు. మరోవైపుగా 2 చిన్నారులకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఇటువంటిది జరిగింది. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఇటువంటిది యాజ్ ఇట్ ఈజ్ లారీని కారే వచ్చి ఎదురెదురుగా ఢీకొట్టింది. ఒకసారి దృశ్యాలను పక్క బాక్స్లో మీకు చూపిస్తున్నాను. సో 2 రోజుల క్రితం హైదరాబాద్ హయత్ నగర్ ప్రాంతంలో ఒక కార్ 3 యువకులతో ప్రయాణిస్తున్నారు. సో చాలా వేగంగా చూడండి, కారు వచ్చి ఢీకొట్టగానే ఇటువైపునటువంటి ఆ డీసీఎం కూడా ఒక్కసారిగా పైకి లేచి కింద పడిపోయింది. ఆ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజైపోయింది. అంటే ఎంత వేగంగా వచ్చి ఉంటారా ఢీకొట్టుంది, ఎంత వేగంగా నియంత్రణ కోల్పోయి మనం కనీసం పట్టించుకోకుండా వచ్చేలా ఉంటుంటే జరిగి ఉంటుంది. అందుకే కనీసం ఒక్కసారి గమనించండి, దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం కేవలం ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాం, పాటలు పెట్టేసుకున్నాం, లోపల సౌండ్ సిస్టమ్ ఆన్ చేసుకున్నాం, పక్కనటువంటి మిత్రులతో మాట్లాడుతూనే ఫోన్ ఓపెన్ చేయడం, ఫోన్లో చాట్ చేయడం, ఫోన్లో వీడియోస్ చూడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి కొన్ని రెప్పపాట్లోనే ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అది పెట్రోల్ పంప్ దగ్గర రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలే. హైదరాబాద్లో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఘటన మరోసారి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. సో ప్రకాశం జిల్లాలో ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ భయభ్రాంత గురి చేస్తోంది. లారీని ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రస్తుతం ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 ప్రయాణికులు మరణించినట్టు తెలుస్తోంది. వారంతా కూడా స్టువర్ట్పురం ప్రాంతం వాసులుగా తెలుస్తోంది. మరొక 2 చిన్నారులకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఒకసారి దృశ్యాలను చూడండి. ఆ 2 దృశ్యాలను చూస్తుంటే 2 చాలా సిమిలర్ కనబడుతున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఘటన, ప్రకాశంలో జరిగిన ఘటన 2 కూడా చాలా సిమిలర్ కనబడుతున్నాయి. సిమిలర్ కాదు, 2 యాజ్ ఇట్ ఈస్గా ఎదురెదురుగా వచ్చి లారీలని ఢీకొన్న సంఘటనలే. సో మొదటి ఘటనలో హైదరాబాద్లో 3 మరణిస్తే ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో కేవలం కొన్ని నిమిషాల క్రితం జరిగిన ఈ ఘటనలో సుమారుగా 6 మరణించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది ఈ ఘటనలో?
అంటే ఏం జరిగి ఉంటుంది, ఎవరు తప్పుగా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే చాలా క్లియర్గా సింగిల్ రోడ్గా తెలుస్తోంది. దృశ్యాల్లో, సీసీటీవీ దృశ్యాల్లో ఎగ్జాక్ట్గా రికార్డు అక్కడ ఏం జరిగిందని తెలియదు కాబట్టి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు అంటే అక్కడ లారీ తప్పిదం కనబడుతోందా, లేకుంటే స్పీడ్ నియంత్రించడంలో కారు విఫలమైందా? అయితే ఇది జరిగిన యాక్సిడెంట్ విషయానికి తీసుకున్నట్టయితే ఇది పూర్తిగా కూడా ఇన్నోవా డ్రైవర్ తప్పిదంగానైతే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన అదేవిధంగా సీసీ ఫుటేజ్ లో నమోదైన దాన్ని బట్టి చూస్తున్నట్టయితే ఇది పూర్తిగా కూడా ఇన్నోవా డ్రైవర్ అతివేగం అదేవిధంగా ముందుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి వేగాన్ని నియంత్రించలేక నేరుగా లారీని ఢీకొట్టిన సంఘటన అయితే కనిపిస్తుంది. కాకపోతే ఆ జరిగిన ప్రమాదంలో మృతులు కూడా పూర్తిగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం కూడా ఇది బాధాకరమైన విషయం కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. దీనిపై అయితే పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అంటే ఆ ఇన్నోవాలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అంటే జరిగింది ఏమిటి అని చెప్పేదానికి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ మృతుల్లో కూడా మొత్తం 6 పెద్దవారు, మిగిలిన వాళ్ళు 2 చిన్నపిల్లలు కావడం వల్ల కూడా అక్కడ ఏం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే జరిగిన ఆ సంఘటన అంటే మనకి లభించిన ఆధారాలు అదేవిధంగా సీసీ ఫుటేజ్ అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది అక్కడ పెట్రోల్ బంకులు పనిచేసేవారు, ఎదురుగా టీ స్టాల్ లో పనిచేస్తున్న వారు వాళ్ళు విచారించి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇన్నోవా అయితే సుమారు 100 కిలోమీటర్ స్పీడ్ లో ఉంది. కాకపోతే ఆ జాతీయ రహదారి ఏర్పడిన తర్వాత అంటే అది గుంటూరు నుంచి కర్నూలు వరకు ఉన్న రహదారి, ఆ రహదారి ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి వాహనం అంటే కారు కానీ ఇంకొకటి వెహికల్ కానీ సుమారు 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళటం పరిపాటిగా మారిపోయింది. దానివల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగినాయి కానీ ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని చెప్పి కూడా స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ రహదారి వెంట మొత్తం కూడా పూర్తిగా కూడా ఈ గ్రామాలు అంటే పల్లి గ్రామాలు ఉండటం వల్ల కూడా అక్కడ పూర్తిగా వాళ్ళు ఆ రోడ్డు ఎక్కి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా అటు గిద్దలూరు వెళ్ళాలన్నా ఇటు మార్కాపురం వెళ్ళాలన్నా పూర్తిగా ఆ రహదారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి. కానీ జరిగిన ఈ ప్రమాదం ఒకసారి అయితే వారికి కళ్ళు తెప్పించే పరిస్థితి. ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే కూడా అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అంటే నాయకులు అదేవిధంగా అధికారులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ రహదారి మీద జరిగిన అనేక ప్రమాదాల గురించి కూడా వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఎటువంటి ఇది లేదు. కేవలం అది 2 వే కావటం, దానికి మధ్యలో ఎటువంటి డివైడర్ లేకపోవటం, అధికారం దానికి తోడు ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రదేశంలో కొద్ది షార్ట్ కట్ అదే ఉంటూ కూడా అదే రహదారిని ఎంచుకుంటున్న పరిస్థితి ఉంది. జరిగిన ప్రమాదంలో 6 మృతి చెందారు, 2కైతే తీవ్ర గాయాలయ్యా. 2 కూడా చిన్నారులు కావడం కూడా అక్కడ జరిగిన విషయానికి సంబంధించి ఎటువంటి సమాచారం చెప్పలేదు. ఏంటంటే సింగిల్ రోడ్ గా ఉందా అంటే 2 వాహనాలు ఎదురుగా వచ్చి ఢీకొనడం అంటే చాలా రేర్ గా జరిగే సిచ్యువేషన్స్. అది టర్నింగ్ సమయంలో లేదంటే కొంత అటువైపుగా వచ్చేటువంటి వెహికల్ ఏకంగా డివైడర్ ని దాటేసి మరి ఢీకొంటే తప్ప అది సాధ్యం కాదు. సింగిల్ రోడ్ గా ఉందా? అది మొదటి నుంచి కూడా సింగిల్ రోడ్, మధ్యలో డివైడర్ లైన్ ఒకటే మాత్రం ఉంటుంది. కాకపోతే అది దానికి పూర్తిగా రహదారి వెంట వెళ్ళేందుకు ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా ఉంటాయి. వాహనాల స్పీడ్ ని కంట్రోల్ చేసే దానికోసం అక్కడక్కడ బారికేడ్లు కూడా ఉంటాయి. ఎందుకంటే అది గిద్దలూరుకి కొద్దిగా బయటగా ఉంటుంది. ఎదురెదురుగా ఢీకొన్నాయి 6 ప్రాణాలు పోయాయి ఈ ప్రమాదంలో. కాబట్టి పోలీసులు ఏం చెప్తున్నారు మరి అంటే ఇక్కడ లారీ డ్రైవర్ తప్పిదమైన కనబడుతుందా? లైన్ క్రాస్ చేశారా లేకుంటే హెవీ స్పీడ్ తో వస్తున్నటువంటి కార్ ఏదైనా తప్పిదం ఉందా? దీంతో ముఖ్యంగా ఇన్నోవా వాహనం ఎవరైతే మృతులు ఉన్నారో దానికి సంబంధించిన వాహన డ్రైవరు అతి వేగము ఆ ముందుకు వస్తున్న వాహనాన్ని క్రాస్ చేసే ఉద్దేశంతో ఈ లారీని చూసుకోకుండా ఆ పక్కకి తిరిగి క్రాస్ చేసే ఉద్దేశంతో పక్కకి రాగానే ఆ లారీ హైవే